అక్కడ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా మహిళలందరికీ ఏదైతే ఉద్యమ బాటలో వారు ఈ యొక్క అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన ఏ రైతులైతే ఉన్నారో వాళ్ళ భార్యలు వాళ్ళ పేరుతో ఉన్న భూముల రైతులు మహిళా రైతులు అక్కడ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే అలాగే ఇప్పుడు మా బోర్డ్ ఆఫ్ మెంబర్ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే మా సిఇఓ మా రావి శ్రీనివాసులు గారు, అలాగే మా సిఎఫ్ఓ గారు అల్వర్ నారాయణ గారు కూర్చొని నిలబడి ఉన్నారు. ఆ తర్వాత మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మా బాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. ఈరోజు వాళ్ళంతా ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి ఏదైతే మనం అప్పుడు ఆగస్టు 13న భూమి పూజ చేశామో, సరే అన్ని క్లియరెన్స్లు అన్నీ తీసుకుని మొత్తం, ఎందుకంటే ఏదన్నా మనం ఒక పకడ్బందీగా రూల్స్ ప్రకారం, అందుకే లేట్ అయింది. ఏదైనా మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి, అందరితో సమానమే మనం. కాకపోతే అందరు ఎదురు చూస్తారు కళ్ళు గాయాలు కాచేలా, ఎప్పుడు మొదలు పెడతారు ఆసుపత్రి, ఎప్పుడు పూర్తవుతుందని. అటువంటిది ఇవాళ సిటీ అయితేనేమి, లేకపోతే మన ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎన్సీ అయితేనేమి, ఈసీ అయితేనేమి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, దాంతో ఫైర్ క్లియరెన్స్లు, ఇవన్నీ కూడా తీసుకుని అన్నీ పక్కాగా ఈరోజు పనులు ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈరోజు చాలా మంచి రోజు. అంటే మంచి కార్యాలకు ఎప్పుడు భగవంతుడు అండంగా ఉంటాడు, ఆయనే చేపిస్తాడు. అటు ఇటు 2 రోజులు అయినా ఎలా అంటామైతే అలా మన అంత మంచిగా ఇక చూస్తానికి ఆ భగవంతుడే. ఎవరెవరైతే ఈ యొక్క ఆసుపత్రి హైదరాబాద్లో నిర్మించాం, ఆ అమ్మగారి పేరుతో బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఉపకరణం. ఆవిడ మా తల్లి బసవరామ తారకం గారు. ఆవిడ సరే క్యాన్సర్తో చనిపోవడం ఆవిడ కోరిక. ఈ యొక్క క్యాన్సర్ వైద్యాన్ని అందరికీ కూడా పేదలకి తక్కువ ధరకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలన్నది. అలాగే ఆవిడ గుర్తుగా అప్పుడు నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం హైదరాబాద్లో. దానికి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీద అనేక కారణాల వల్ల వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన మామగారు, కాకతీయ సిమెంట్స్, లేకపోతే అక్కడ తులసి గారు ఉన్నారు పోలవరపు అమెరికాలో. వీళ్ళంతా కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేసి ఆసుపత్రికి మొదట్లో, అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టాటా షోరూమ్జీ ట్రస్ట్ ద్వారా 7.5 కోట్లు 6 రోజుల్లో తీసుకొచ్చి ఎంపీ ల్యాబ్స్ తెచ్చి ఆసుపత్రిని 2000 పూర్తి చేయడం జరిగింది. అలాగే 2000లో అప్పుడు మన దేశ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా హైదరాబాద్ ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. సరే ఇంకెంతోమంది నాకంటే ముందు చైర్మన్లు ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, మాకు సైంటిఫిక్ అడ్వైజరు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు నాకంటే. అలాగే ఎంతోమంది ట్రస్టీస్ ఉన్నారు, బోర్డు ట్రస్టీసు. వాళ్ళందరూ కృషి. ఆ తర్వాత నేను గత 15 సంవత్సరాలుగా నేను ఈ ఆసుపత్రికి చైర్మన్గా, అలాగే ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది ఆసుపత్రి హైదరాబాద్లో పూర్తయి. ఇది 25వ సంవత్సరం. జూన్ 22న పెద్ద ఇది కూడా చేయబోతున్నాం. దానికి సంబంధించిన కొన్ని ప్యాకేజీలు ఇవన్నీ కూడా పెట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ హైదరాబాద్ ఆసుపత్రిలో. సో దట్ 22 జూన్ అక్కడ 2 ముఖ్యమంత్రులు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంకా వస్తే వాళ్ళు కూడా వాళ్ళ తీరికని బట్టి యూనియన్ హెల్త్ మినిస్టర్ కావచ్చు నడ్డా గారు, లేకపోతే ఎంఓఎస్ కావచ్చు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కావచ్చు, అలాగే వీళ్ళందరినీ మనకి రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు అందరిని పిలిచి కూడా చేస్తున్నాం. ఇవాళ స్వాతి నక్షత్రం, అంటే ఎన్టీ రామారావు గారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. అలాగే ఇవాళ నృసింహస్వామి ఆయన జయంతి కూడా ఇవాళ కూడా చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇవాళ స్వాతి నక్షత్రం కాబట్టి, ఆయనది కూడా స్వాతి నక్షత్రం కాబట్టి. సో అలా ఈరోజు ఆసుపత్రిని ఈరోజు 21 ఎకరాలు మొత్తం, దాంట్లో 21 ఎకరాల్లో మొత్తం ఒక 8.5 లక్షల చదరపు అడుగులు, అంటే 7 అంతస్తుల బిల్డింగు మొదటి ఫేజ్లో
అంటే 2 అంతస్తులకి కిందకు కూడా వెళ్తాం, సెల్లార్ 2, పైనేమో 7 అంతస్తులు. సో మొత్తం ఇది మొదటి దశలో 650 కోట్ల రూపాయలతో వ్యయంతో ఈ మొదటి ఫేజ్ని మేము ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఇక 2028కి పూర్తి చేయాలి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని అన్నాను. మంచి అంటే సంకల్ప బలీయం గట్టిగా ఉన్నప్పుడు ఇవాళ స్వాతి నక్షత్రం ఉండడం ఏంటి, అటు నరసింహస్వామిని ఎప్పుడు నిత్యం కొలిచే లక్ష్మీ నరసింహస్వామి అయితేనేమి, అలాగే నాన్నగారి నక్షత్రం ఇవాళ అన్ని బ్రహ్మాండం కలిసి వచ్చినాయి. నిర్మాణాలు కావచ్చు, అమరావతి నుంచి వచ్చిన లోపల నుంచి వచ్చిన నేపథ్యంలో ఎలా ఉన్నాయంటే చాలా బాగుందండి. అంటే దశలకు వెళ్తాను. ఇదేదో ఎట్లా అంటే చాలా ఒక క్లారిటీతో వెళ్తాను అంతే తప్పితే ఊరికే టకటక నిర్మాణాలు చేసేయడం అట్ట కాకుండా చాలా ప్లాన్డ్గా పక్కడబందీగా ఒకసారి పడి వాళ్ళు చాలా గర్వంగా ఉంది. మన రాష్ట్రాన్ని కూడా రిజిస్టర్ అవ్వడం, అంటే అమరావతి అన్నది ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని వాళ్ళ పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరు ఎంపీలు ఎవరెవరైతే దీనికి వాళ్ళు ఓటేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే కష్టపడ్డాం, చాలామంది అవహేళన చేశారు, అది చేశారు ఇది చేశారు. ఇవాళ ఎవడు నోరు మూసి కూర్చున్నాను మాట అవహేళన చేస్తున్నాను అనుకోని. ఎందుకంటే చేస్తే ఊరుకోరు జనం, ఇంకా జనం మూడ్లో లేరు. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మ్యాప్ చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం మ్యాప్లో అమరావతి వాళ్ళ ఉంది, క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో జనం కూడా వాళ్ళకి మధ్యలో ఒక గడ్డు కాలం 5 సంవత్సరాలు అనుభవించారు, అందరం అనుభవించాం, మీరు అనుభవించారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, రైతులు, ఇక్కడ మహిళలే కాదు అందరూ ఇక్కడ భూమి ఇచ్చిన రైతులు అయితేనేమి 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు వాళ్ళంతా కూడా సఫర్ అయ్యారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, వాళ్ళ మీద కేసులు వేశారు, వాళ్ళని అసలు హింసలేదు. అటువంటిది వాళ్ళంతా నిలబడ్డారు రాజధాని కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన బ్రాండ్, ప్రపంచానికి ఆయన ఒక బ్రాండ్. ఆయన ఇవాళ మనకు కూడా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా. సో ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ అటువంటి ఆయన సీఎంగా ఇక్కడ ఆయన ఆధిపత్యం ఇవాళ అమరావతి రేపు ఎలా రూపురేఖలు తీసుకోబోతుందో చూస్తాను. సార్, క్యాన్సర్ సంబంధించి వ్యాక్సిన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని సమాచారం ఉంది. ఇక్కడ మనకి ఏమైనా అందుబాటులో ఉందా సార్? అసలు దాని గురించి ఏం జరుగుతుంది? అదే మనం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మేము వేస్తూనే ఉండే వ్యాక్సిన్. సర్వైవికల్ క్యాన్సర్కి మనం ఆ రేట్ తగ్గించి మనకి ఇన్ఫోసిస్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాం, పార్ట్ ఆఫ్ అవర్ ఈ ప్రోగ్రామ్. 500 బెడ్లు అండి, 500 పడకల ఆసుపత్రి. ఫస్ట్ ఫేజ్ ఒక మొదటి ఫేజ్ మొదటిది అయిపోతుంది. మొదటి ఈ 500 పడకలు అయితే చెప్పాను, 650 కోట్ల రూపాయలతో 8.5 లక్షల చదరపు అడుగుల బిల్డింగు విత్ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, 4 లీనియర్ యాక్సిలేటర్స్తో స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం అంతా అన్ని పరికరాలతో పాటు అది ప్లాన్డ్గా మన నెక్స్ట్ ఫేజ్లో ఉంది. వాటికి వీటికి అంతరం కలగకూడదు. మళ్ళీ అది అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఒకదానికోసం ఇక్కడ అలా కాకుండా ఒక పక్కడబంది ప్లాన్డ్గా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా అభిమానులు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. డోనర్స్తో పాటు, ఎందుకంటే మనం మొదటి విరాళం ఇచ్చింది మనకి కర్నూలు ఫ్యాను ఆ రోజు మోతీలాల్ అని ముస్లిము 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన మొదటి డొనేషన్. ఫ్యాన్ ప్రెసిడెంట్ అతను, అక్కడ టెలిసిమియా, ఈ బ్లడ్ క్యాన్సర్ అన్ని క్యాంప్స్ నిర్వహిస్తుంటాడు అతను. సో నాకు చాలా గర్వకారణం. నేను సినిమాలే కాదు, సంపాదించిన డబ్బు కాదు, అన్నిటికంటే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు. ఇవాళ నా ఫ్యాన్స్ కూడా నాలాగే ఏదైతే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వచ్చు, నేను స్వయంగా కావచ్చు, లేకపోతే మా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కావచ్చు, మేము అందిస్తున్న సేవలకి తోడు వాళ్ళు ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను సంపాదించిన ఆస్తి, పెద్ద ఆస్తి ఏంటంటే నా అభిమానులు. సో అలా మోతీలాల్ ఆయన 10,000 ఇవ్వడం, అలా ఎంతోమంది ఉన్నారు. అభిమానులని కాదు, ఆసుపత్రి అభిమానులు ఉన్నారు. మేము చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ స్పందించి, లేకపోతే మన ఇంట్లో ఎవరో మనిషికి మన దగ్గర వైద్యం చేయించుకోవడం, పూర్తిగా నయం కావడం,
వాళ్ళ తృప్తితో ఎంతోమంది ఇప్పటిదాకా అసలు ఇప్పుడు ఎవరిని కాదన్నాం అక్కడ వైద్యం. ఇప్పుడు గొప్ప పేద అని తేడా లేదు, తారతమ్యం లేదు. సో అక్కడ ఏంటంటే ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రికి. దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. అటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు, మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి. సో మంచి జరగాలన్నప్పుడు అన్నీ ఒకదాని వెనకాల ఒకటి త్వరగెత్తించి మాకు ఇప్పుడు ఏవియేషన్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది అక్కడ మనకి. ఎందుకంటే జనం వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. ఇవాళ నెంబర్ 1 జబ్బు క్యాన్సర్ వ్యాధి, నెంబర్ 1 వ్యాధి దేశంలోనే. ఇదివరకు ఏదో గుండె పోటు అనేవారు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. మరి మన చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సరే వాటిలన్నింటిని చూసి ఇవాళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రికి కూడా మేము పెరుగుతున్న ఈ రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. దాన్ని మేము ఒక నార్త్ బ్లాక్ ఉంది, దాన్ని ప్యారలల్గా బిల్డింగ్ కడుతున్నాం అక్కడ కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి. సో అలా ఇవాళ ఇక్కడ కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఆసుపత్రి కూడా చాలా వేగంగా పూర్తి చేస్తాం. 2028 అనుకున్నాం, టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్కి మేము తప్పకుండా రీచ్ అవుతాం. అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు ఇవాళ అందరూ, నేను ఒక కార్మికుడినై చూశారు. ఇవాళ ఈ ఆసుపత్రి పనులు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కార్మికులు అంటే ఇక మేడే అంటే ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన ఒక పండగ ఇది. అంటే ఈ యొక్క కార్మికుల యొక్క కార్మిక జాతి యొక్క వెలుగు జ్యోతి ఈ యొక్క మేడే. అంటే మనం చూస్తున్నాం, ఒక జాతీయ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే ఒక రాష్ట్రాభ్యున్నతి కోసం అయితేనేమి, ఈ యొక్క శ్రామికులు యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఎంతో పునాది ఎంతో ఉంది. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో, అలాగే అంటే అవసరాలను బట్టి ఉంటుంది. చూస్తున్నాం ఇవాళ ఎన్నెన్నో రకరకాల కారణాల వల్ల ఇవాళ మనకి ఇవాళ పెట్రోలు, డీజిల్ చూస్తున్నాం, లేకపోతే ఈ యుద్ధాల వల్ల ఈ ధరలు పెరగడం, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం ఏమి, వాటి కోసం వాళ్ళు ఉద్యమించడం ఎవరైనా అది సహజం. సో దాన్ని అలాగే ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా పోరాడడం కోసం, అలాగే సమైక్యతతో ముందుకు ఉద్యమించడం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఒక పండగ దినం ఈ మేడే. అలాగే సో వాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. వాళ్ళంతా కూడా శ్రామికులంతా కూడా వాళ్ళ కష్టంతో పాటు అలాగే ఒక క్రమశిక్షణతో వాళ్ళ అవసరాలను, వాళ్ళ కోరికలేవని వాటిని సాధించుకుని ఈ దేశం యొక్క ఏదైతే వస్తువుల ఈ నిర్మాణం సంఖ్య ఏదైతే ఉందో వాటిలన్నింటిలో అన్ని రకరకాల శ్రామికులు వాళ్ళ శక్తిని దారపోస్తున్నారు. భూగర్భంలో శ్రామికులు ఉన్నారు, భూమి పైనగా శ్రామికులు ఉన్నారు. సో అలా వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళ శ్రామికులు ఎంతో కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉద్యమించి వాళ్ళ ఒక అవసరాలని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా నా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.